హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే మన ఇంట్లో అయితే కస్టర్డ్ పొడితోనైతే కుల్ఫీ చేసేద్దామండి. 4 స్పూన్స్ అయితే 1 కప్పు పాలలో 4 స్పూన్స్ అయితే కస్టర్డ్ పొడి వేసిన, మళ్ళీ వేరే సపరేట్ పాలు, ఒక గ్లాసు పాలల్లో చక్కెర వేసి పెట్టినండి. ఒక 4 స్పూన్స్ చక్కెర పడింది అంతే, ఎక్కువ తీయగా ఏమి ఉండదు. ఆల్రెడీ ముందే కస్టర్డ్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందులో మన డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టిన కదండి 5 రకాల, అది పొడి వేసిన. ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ కలిపి పాలల్లో ఇందులో వేసినండి. ఇది కాస్త ఒక 5 మినిట్స్ అట్లా కలిపిన తర్వాత అప్పుడు మనకు మంచిగా చల్లగా అవుతుందండి. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని, మన ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదండి, ఇదిగోండి చూడండి. మా పాప అయితే ఏ వంట అయినా కూడా చేయమంటే సంతోషంగా చేస్తారో చేయరో, కానీ ఇలాంటి వంటలు అంటే మాత్రం చాలా చక్కగా ఇష్టపడి చేస్తారండి పిల్లలైతే. చక్కగా చేస్తాను చూడండి. 1 ఇట్లా చిక్కగా అయిందండి. చిక్కగా అయినాక వేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఒక ఈవినింగ్ పెట్టినామండి. ఈవినింగ్ పెడితే తెల్లవారు కల్లా తీస్తే ఇలా అయిపోయిందండి. చక్కగా కుల్ఫీలు అయితే రెడీ. చాలా టేస్టీగా అయినాయండి. అసలు ఎంత నచ్చిందంటే, బయటకంటే చక్కగా పాలు, కస్టర్డ్ పొడి, బాదం పొడి, ఇదన్నీ మనం డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకున్నాం కదండి. సూపర్ టేస్టీ ఉన్నాయండి. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా పాప అయితే సూపర్ టేస్టీ అయిందని చెప్తుంది. చక్కగా తింటుందో చూసిండ్రు కదండి. ప్లీజ్ అండి, మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఎంత ముద్దుగా ఉన్నాయండి. కాకపోతే పొడి ఎక్కువ అయిపోయిందండి కాస్త.